ఈటీవీ విన్‌లో ఒరిజినల్ వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ అయింది. అదే 'గుర్తుకొస్తున్నాయి'. పేరు వినగానే ఒక నోస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. 'బేబీ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సిరీస్ కు వినోద్ గాలి దర్శకత్వం వహించగా శరత్ చంద్ర నాయుడు నిర్మించారు. విరాజ్ కు జంటగా యశస్విరావు నటించింది. అలాగే రోహిణి హంటగడి, శివనారాయణ, ప్రియదర్శినిరామ్, గోపరాజు రమణ వంటి అనుభవజ్ఞులు కీలక పాత్రలో కనిపించారు. జూలై 3 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం. సినిమా కథ: హీరో విరాజ్ అశ్విన్ ఇందులో సంతోష్ గా నటించాడు. పెళ్లి దశలో ఉన్న యువకుడు స్కూల్ రోజులలో తన క్లాస్మేట్ అయినటువంటి యశస్విరావు వైశాలిని ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. వైశాలి తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ ప్రేమకు అంగీకరించడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు పెళ్లి ఒప్పుకుంటాడు. పెళ్లికి ముందు స్నేహితులు గోవాలో బ్యాచిలర్ పార్టీ ప్లాన్ చేస్తారు. కానీ జాతకం ప్రకారం 3 రోజులు హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళొద్దని సంతోష్ కు హెచ్చరిక వస్తుంది. ఆ మాటను పట్టించుకోకుండా గోవాకు బయలుదేరిన సంతోష్ మార్గం మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది. ప్రమాదంతో అతడు గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఈ విషయాన్ని బయట పెడితే పెళ్లి ఆగిపోతుందనే భయంతో సంతోష్ తండ్రి స్నేహితులు ఈ నిజాన్ని దాచిపెట్టాలని నిర్ణయిస్తారు. గజనీలా మారిన సంతోష్ చేసే కామెడీ, అతడిని కాపాడేందుకు కుటుంబం పడే కష్టాలు నిజం బయటపడుతుందా లేదా అనేదే మిగతా కథ. గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ సిరీస్ కు చాలా బాగా సెట్ అయింది. ఒకవైపు హీరో తన జ్ఞాపకాలు మర్చిపోవడం, మరోవైపు ప్రేక్షకులని తమ స్కూల్ రోజుల్ని గుర్తు చేయడం. ఈ రెండు కోణాల్లో టైటిల్ జస్టిస్ పై అవుతుంది. 2003-2007 మధ్య స్కూల్ చదివిన వారికి ఈ సిరీస్ ఒక ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుంది. ఆ కాలంలో ఉన్న స్కూల్ వాతావరణం, ఫ్రెండ్షిప్, చిన్న చిన్న అల్లర్లు, ఫస్ట్ క్రష్, ప్రేమలో ఉండే అమాయకత్వం ఇవన్నీ చాలా న్యాచురల్ గా చూపించారు. ఈ నోస్టాలజియా సిరీస్ కు ప్రధాన బలం కథపరంగా చూస్తే ఇది పూర్తిగా కొత్త కాన్సెప్ట్ కాదు. మెమరీ లాస్ కథలు మనం ఇంతకు ముందు చాలా సార్లు చూసాం. అయినా దర్శకుడు వినోద్ గాలి కథను వినోదాత్మకంగా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. సంతోష్ గతం మర్చిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయి. సిరీస్ మొదటి నుంచే చివరి వరకు లైట్ హార్ట్ ఫీల్ తో సాగుతుంది. ఎక్కడ అనవసరమైన డ్రాప్ లేకుండా సింపుల్ గా తీసుకెళ్లడం ప్లస్ పాయింట్ అయింది. ప్రతి ఎపిసోడ్ లో తర్వాత ఏమవుతుందో అనే చిన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది. చివరి ఎపిసోడ్ లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకుడిని టచ్ చేస్తాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే విరాజ్ అశ్విన్ ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షణ. సంతోష్ పాత్రలో అతడు చాలా న్యాచురల్ గా నటించాడు. ముఖ్యంగా మెమరీ లాస్ వచ్చిన తర్వాత వచ్చే కామెడీ సీన్లలో అతని ఇన్నోసెన్స్, కామిక్ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టం అనిపించేలా చేశాడు. యశస్విరావు లుక్స్ పరంగా బాగానే ఉన్నా నటనలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లలో ప్రభావం తక్కువగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల లిప్ సింక్ కూడా ఇబ్బంది కలిగిస్తుంది. స్నేహితుల పాత్రలో వైవ రాఘవ్, గోదావరి గోపి, సిద్ధు పవన్ మంచి ఎనర్జీ తీసుకొచ్చారు. ముఖ్యంగా వైవ రాఘవ కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా పలికించాడు. అతనికి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇక ప్రియదర్శినిరామ్ ఈ సిరీస్ సర్ప్రైజ్ ప్యాకేజ్. స్కూల్ ప్రిన్సిపల్ గా అతని స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. తండ్రికి కూతురు భవిష్యత్ గురించి ఆలోచించే సన్నివేశాలలో ఆ ఎమోషన్ కూడా చక్కగా చూపించారు. శివనారాయణ, గోపరాజు రమణ కలిసి వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. రోహిణి హంటగడి, శుభలేఖ సుధాకర్ గారు తమ అనుభవంతో పాత్రలకు బలం చేకూర్చారు. ఇక టెక్నికల్ విభాగం చూసుకుంటే ఈ సిరీస్ కు సంగీతం పెద్ద ప్లస్. ఎస్ నివాస్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. కొన్ని పాటలు సిరీస్ ముగిసిన తర్వాత కూడా గుర్తుండిపోతాయి. అజయ్ అరసాడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్స్ ను మరింత ఎలివేట్ చేసింది. రేహన్ షేక్ సినిమాటోగ్రఫీ క్లీన్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ విజువల్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా కనిపించాయి. ఇక ఓటీటీ సిరీస్ అయినా సినిమా స్థాయి క్వాలిటీ కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పుకోవాలంటే గుర్తుకొస్తున్నాయి ఒక సింపుల్ కానీ హృదయంతి తాకే ఒక నోటాలజిక్ ఎంటర్టైనర్. కొత్త కథ కాకపోయినా ఫన్, ఎమోషనల్ జ్ఞాపకాల మెలవింపుతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. స్కూల్ రోజుల్ని మిస్ అవుతున్న వారికి ఈ సిరీస్ మరింత కనెక్ట్ అవుతుంది. నవ్వుల నోపోల్జియన్ ఎమోషనల్ అన్ని కలుపుకొని గుర్తుకొస్తున్నాయి. తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. మరి మీ సిరీస్ కనుక చూస్తుంటే మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.